ఏ చెకప్స్ చేసుకుంటే మనం ప్రీటర్మ్ లేబర్ అనేది అవాయిడ్ చేయగలం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ప్రెగ్నెంట్ అవ్వంగానే ప్రెగ్నెంట్ అని మీకు తెలిసినప్పుడు ఫస్ట్ డాక్టర్ని వెళ్ళి కలవడం అనేది చాలా మంచి థింగ్. ఎందుకంటే ఏమన్నా డెఫిషియన్సీస్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే దానికి అకార్డింగ్గా ట్రీట్ చేస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి బీపీ కానీ వెయిట్ కానీ ఒకసారి చెక్ చేయించుకొని, బీపీ ఏమన్నా ఎక్కువ ఉన్నా షుగర్ ఏమన్నా ఎక్కువ ఉన్నా కానీ దానికి అకార్డింగ్గా మీరు డాక్టర్ అనేది ట్రీట్ చేస్తారు. థర్డ్ థింగ్, 3వ నెల స్కాన్లో 5వ నెల స్కాన్లో సర్వైకల్ లెంత్ స్క్రీనింగ్ అని చెప్పి చేస్తారు. అంటే గర్భసంచి ముఖద్వారం లెంత్ ఎంత ఉంది అన్నది చూస్తారు. కొంతమందికి చిన్నగా ఉంటుంది, కొంతమందికి ఓపెన్ అయి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా డాక్టర్ ట్రీట్ చేసి ప్రీటర్మ్ లేబర్స్ ని అవాయిడ్ చేయొచ్చు. సో ఈ స్కానింగ్ లెంత్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీ వెయిట్ గెయిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ మరీ ఎక్కువగా పెరగకుండా బ్యాలెన్స్డ్ వెయిట్ గెయిన్ అండ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ రాసిన మెడిసిన్స్ కానీ అండ్ ఇంకేమైనా సజెషన్స్ చేసినా రిగార్డింగ్ ట్రావెల్ కానీ ఇంకేదైనా కానీ అకార్డింగ్లీ ఫాలో అయితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ప్రాపర్ స్కాన్స్, ఏ స్కాన్స్ అయితే డాక్టర్ చెప్పారు, ఏ బ్లడ్ టెస్ట్లు అయితే డాక్టర్ చెప్పారు, సిబిపి కావచ్చు, యూరిన్ టెస్ట్ కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా బీపీకి రిలేటెడ్ టెస్ట్లు కానీ ఇవన్నీ కరెక్ట్ గా మీరు చేయించుకుంటే మనం ప్రీటర్మ్ లేబర్ ని చాలా వరకు అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది.